వెల్కమ్ బ్యాక్. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై తీర్పును ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు రిజర్వ్లో పెట్టింది. సోమవారానికి తీర్పును రిజర్వ్ చేసింది. కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ బలంగా కోర్టును కోరింది. సాక్షుల్ని ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలిపింది. అంతేకాదు, కవితకు వ్యతిరేకంగా జడ్జికి ఆధారాలను సమర్పించింది. మరోవైపు కుమారుడి పరీక్షల దృష్ట్యా ఆమెకు బెయిల్ ఇవ్వాలి అని కవిత తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి కోరారు. ఢిల్లీ మద్యం కేసులో కవితకు వ్యతిరేకంగా చాలా ఆధారాలు ఉన్నాయని ఈడీ తెలిపింది. అసలు మద్యం పాలసీ కుంభకోణానికి కవితనే ప్రణాళికలు రచించారని పేర్కొంది. కవిత తన ఫోన్ డేటాను డిలీట్ చేశారని తెలిపింది. ఆమెను 10 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించామని, కానీ తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు అన్నారు. కవిత నుంచి 10 ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, వాటన్నిటిని ఫార్మేట్ చేసి ఇచ్చారని ఈడీ పేర్కొంది. విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా 4 ఫోన్లను ఫార్మేట్ చేశారని తెలిపింది. నిందితులకు చెందిన వందల కొద్దీ డిజిటల్ డివైస్లను ధ్వంసం చేశారని ఈడీ కోర్టుకు వెల్లడించింది.